కుంభమేళా ప్రభావంతో కోనసీమ కురుడి కొబ్బరికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రయాగ్రాజ్కి కోనసీమ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించి నదికి కురుడి కొబ్బరి సమర్పిస్తారు భక్తులు. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా కోనసీమ కురుడి కొబ్బరికి అమాంతం గిరాకీ పెరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోనసీమ నుంచి కురుడి కొబ్బరి ఎగుమతవుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదికి కురుడి కొబ్బరి సమర్పించడం ఆనవాయితీ. దీంతో కుంభమేళాకు కోనసీమ నుంచి కురుడి కొబ్బరి ఎగుమతులు అమాంతం పెరిగాయి. దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా కురుడి కొబ్బరిని రవాణా చేస్తున్నారు. కొబ్బరికాయలో నీళ్లు ఉంటే దాన్ని పచ్చి కొబ్బరి అంటారు. కొబ్బరి చుట్టూ పెంకు ఉండి నీళ్లు లేకుండా ఉంటే దాన్ని కురుడి కొబ్బరి అంటారు. చెట్టు నుంచి రాలిపోయిన కొబ్బరికాయను నీడలో ఉంచుతారు. ఆ తర్వాత ఆరబెడితే అది కురుడి కొబ్బరి అవుతుంది. మహాకుంభమేళాకు తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కురుడి కొబ్బరి దిగుమతులు చేసుకోవాలని అనుకున్నారు. ఆ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు దిగుమతులు ఉండడంతో కోనసీమ వైపు మొగ్గు చూపారు. రోజుకు దాదాపు 2 లక్షల కురుడి కొబ్బరికాయలు ఈ ప్రాంతం నుంచి ప్రయాగ్రాజ్కు వెళుతున్నాయి. ధర కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా పెరిగింది. 20 నుంచి 25 రూపాయల వరకు పలుకుతోంది. ఈ కొబ్బరి రైతులు ఈ కుంభమేళ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకి ఈ కొబ్బరి ఈరోజు ఇక్కడి నుంచి కురుడికాయ వెళ్ళటం వల్ల కొంచెం ఈ కొబ్బరి రైతులకి మళ్ళీ ఈ మధ్య కొంచెం ఊరట లభించడం రైతులు కొంచెం ఆనందంగా ఉన్నారు. మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. కోనసీమ పరిసర ప్రాంతాల నుంచి 100 కొబ్బరికాయలు బయటకు వెళుతుంటే అందులో వాటర్ కోకోనట్స్ 20 మాత్రమే ఉంటున్నాయి. మిగతా 80 కూడా కురుడి కొబ్బరి ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడి తగ్గడం కోనసీమ రైతులకు కలిసొచ్చింది. కురుడిలో గండేర రకానికి డిమాండ్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు రైతులు. గతంలో కురుడిని ఆయుర్వేదం మందుల తయారీకి, వంటల్లో మాత్రమే వినియోగించేవారు. దాంతో ఇప్పటి వరకు కురుడిని అంతంత మాత్రంగానే కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కుంభమేళా కారణంగా ఒక్కసారిగా కురుడి కొబ్బరికి గిరాకీ పెరిగింది. ఇప్పుడు కొద్దిగా దిగుబడి ఉండి కానీ రేట్లు కూడా ఇప్పుడే బాగుంది. ఒక్కోసారి వస్తుందండి ఈ కుంభమేళాలు ఇవి అయిపోతే మళ్ళీ 2-3 నెలల తర్వాత మామూలుగా రేట్లు పడిపోతాయండి. కిట్టట్లేదండి రైతుకి. మొత్తానికి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా పుణ్యమా అని కోనసీమ కురుడి కొబ్బరికి బాగా కలిసొచ్చింది.